ఆత్మ తత్వమిట్టులౌరవేమా అంటూ వేమన గారు ఆశ్చర్యపోతారు. ఎంతటి పరమ సత్యాన్ని ఎంత సులభంగా చెప్పారు. కుండ పగిలితే ఆకాశం మిగిలినట్టే. అజ్ఞానం తొలగితే ఆత్మతత్వం సాక్షాత్కరిస్తుంది. శరీరమనే హద్దులను దాటి మనలోని అనంత తత్వాన్ని గుర్తించడమే అసలైన ఆధ్యాత్మికత అంటూ వేమన గారు ఈ పద్యంలో చెబుతున్నారు. ఒక్క ఘటములోన బెక్కు రూపులు నిల్చు, నెన్ని ఎన్ని రూపులెసగుచుండు, నవియు దొలిగెనేని యన్నియు బయలవును, ఆత్మ తత్వమిట్టులౌరవేమా. ఒక్క ఘటములోన బెక్కు రూపులు నిల్చు, నెన్ని ఎన్ని రూపులెసగుచుండు, నవియు దొలిగెనేని యన్నియు బయలవును, ఆత్మ తత్వమిట్టులౌరవేమా. ఒక కుమ్మరిశాల ఉంది. అక్కడ కొత్తగా చేసిన రకరకాల మట్టి పాత్రలు ఉన్నాయి. ఒక పెద్ద కుండ, ఒక చిన్న కూజ, ఒక ప్రమిద, ఒక నీళ్ల ముంత, ఇలా ఎన్నో రూపాలలో ఆ మట్టి కుండలు తయారు చేయబడ్డాయి. ఇప్పుడు మనం ఆ పెద్ద కుండను తీసుకుందాం. ఆ కుండ లోపల ఏముంది? ఖాళీ స్థలం, అంటే ఆకాశం. బయట ఏముంది? అక్కడ కూడా ఆకాశమే ఉంది. కానీ మనం దాన్ని ఎలా చూస్తాం? ఇది కుండ లోపలి ఖాళీ ప్రదేశం, ఘటాకాశం. అంటే కుండ లోపలి ఆకాశం, అది బయట ఉన్న మహా ఆకాశం అని విడదీసి చూస్తాం. ఒక్కసారి ఊహించండి, ఆ కుండ లోపల మనం ఒక దీపం పెట్టాం, లేదా కొన్ని బొమ్మలు పెట్టాం. ఇట్లా అనుకుందాం. ఆ కుండ ఉన్నంత వరకు ఆ లోపల ఉన్న రూపాలు, ఆ చీకటి, ఆ వెలుతురు అన్నీ ఆ కుండకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ ఒకవేళ ఆ మట్టి కుండ పగిలిపోతే ఏమవుతుంది? లోపల ఉన్న ఆకాశం బయట ఉన్న మహా ఆకాశంలో కలిసిపోతుంది. అంటే ఆ ఖాళీ ప్రదేశం బయట ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంతో కలిసిపోతుంది. లోపల ఉన్నవన్నీ కూడా బట్టబయలవుతాయి. అక్కడ ఇక కుండ లోపలి భాగం అనే ప్రత్యేకత ఏది కూడా మిగలదు. అంతా ఒకే శూన్యం, ఒకే బయలు, అనంత ఆకాశం అవుతుంది. ఘటం అంటే ఏంటిది? వేమన గారు ఈ పద్యంలో వాడినటువంటి ప్రతి మాట ఒక పరమార్థాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఘటము అంటే మన శరీరం. మన శరీరంలో ఉండే రకరకాల ఆలోచనలు, అహంకారం, కోరికలు, బంధాలు, నేను, నాది అనే భావనలేంటి? అనేక రూపాలు, పెక్కు రూపులు. అనంతమైనటువంటి పరమాత్మ తత్వం లేదా శూన్యం ఏంటిది? బయలు. మనం ఈ సృష్టిని చూసినప్పుడు నేను వేరు, నువ్వు వేరు, ఆ జంతువులు వేరు, ఈ చెట్టు వేరు అనుకుంటాం. ఎందుకంటే మన కంటికి శరీరాలు అనే కుండలు కనిపిస్తున్నాయి. ఆ కుండల లోపల ఉన్నటువంటి భ్రమలు, ఆలోచనలు మనల్ని విడదీసి చూపిస్తున్నాయి. కానీ వేమన గారు ఏమంటున్నారంటే, ఏ రోజైతే ఈ శరీరం అనే మట్టి కుండ నశిస్తుందో, లేదా ఏ రోజైతే జ్ఞానం వల్ల నేను శరీరాన్ని కాదు అనే ఎరుక కలిగి అహంకారం తొలగిపోతుందో, అప్పుడు లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న పరమాత్మలో కలిసిపోతుంది. ఇక మిగిలేది కేవలం అనంతమైన చైతన్యం మాత్రమే అంటాడు వేమన గారు. వేమన తత్వం కేవలం పుస్తకాలకో సన్యాసులకో పరిమితమైంది కాదు. మన రోజువారీ జీవితానికి ఇది ఎంతో అవసరం. మనం రోజువారీ జీవితంలో ఎన్నో ఆందోళనలు, భయాలు, ఈర్ష్యలతో బతుకుతుంటాం. నాకు వాడు అన్యాయం చేశాడు, నాకంటే వాడు ఎదిగిపోయాడు అని కుమిలిపోతుంటాం. ఇవన్నీ ఎందుకు వస్తాయి? మనల్ని మనము ఒక ఘటం, అంటే పరిమితమైనటువంటి శరీరం లాగా చూసుకోవడం వల్ల వస్తాయి. కానీ మనమంతా ఆ అనంతమైన ఆకాశంలో భాగమే. ఈ రూపాలన్నీ తాత్కాలికమే. ఈ సత్యాన్ని గ్రహిస్తే మన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అహంకారం కరిగిపోతుంది. ఎదుటివారిపైన ప్రేమ కలుగుతుంది. ఆత్మతత్వమిట్టులౌరవేమా అంటూ వేమన గారు ఆశ్చర్యపోతారు. ఎంతటి పరమ సత్యాన్ని ఎంత సులభంగా చెప్పారు. కుండ పగిలితే ఆకాశం మిగిలినట్టే. అజ్ఞానం తొలగితే ఆత్మతత్వం సాక్షాత్కరిస్తుంది. శరీరమనే హద్దులను దాటి మనలోని అనంత తత్వాన్ని గుర్తించడమే అసలైన ఆధ్యాత్మికత. ఇది వేమన గారి పద్యంలోని భావం. మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు మనశ్శాంతి కోల్పోయి అంపశయ్య పైన ఉన్నటువంటి భీష్మ పితామహుడిని అనేక ధర్మ సందేహాలు అడుగుతాడు. ఆ సందర్భంలో భీష్ముడు పూర్వం భృగు మహర్షికి, భరద్వాజ మహర్షికి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలను తెలియజేస్తాడు. భరద్వాజ మహర్షి సృష్టి రహస్యాలను, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో భృగు మహర్షి దగ్గరకు వెళ్తాడు. ఆయన భృగు మహర్షిని ఇలా ప్రశ్నిస్తాడు.
మహర్షి, ఈ ప్రపంచంలో పంచభూతాలు అందరి శరీరాల్లోనూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఒక శరీరం నశించినప్పుడు అందరిలో ఉన్నటువంటి ఆ ప్రాణం ఏమైపోతుంది? అసలు ఆత్మ అనేది ఉందా? ఉంటే అది మన కంటికి ఎందుకు కనిపించదు? శరీరం మరణించాక అది ఎక్కడికి వెళ్తుంది అంటూ అడుగుతాడు. భరద్వాజుని ప్రశ్న సరిగ్గా మన వేమన పద్యంలోని మొదటి 2 పాదాల వంటిది. శరీరాలనే పెక్కు రూపాలలో ఉన్న ఆ తత్వం ఏమిటి అని. భరద్వాజుని ప్రశ్నకు సమాధానంగా భృగు మహర్షి పరమాత్మ తత్వాన్ని వివరించడానికి సరిగ్గా కుండ, ఆకాశం ఉదాహరణనే తీసుకుంటాడు. భరద్వాజ, ఒక కుమ్మరి మట్టితో ఒక కుండను తయారు చేశాడు అనుకో. ఆ కుండ లోపల కొంత ఆకాశం ఉంటుంది. ఆ కుండను మనం ఎక్కడికి తీసుకెళ్తే ఆ లోపలి ఆకాశం కూడా అక్కడికే వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఒకవేళ ఆ కుండలో మనం నీళ్లు పోస్తే ఆ ఆకాశం నీటిని మోస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఆకాశం ఎక్కడికైనా కదులుతుందా? లేదు. అది సర్వవ్యాప్తమై స్థిరంగా ఉంటుంది. కుండ అనే పరిధి, ఉపాధి ఏర్పడడం వల్లే అనంతమైన ఆకాశంలో ఒక భాగం కుండలోపలి ఆకాశంగా విడిపోయినట్టు భ్రమ కలిగిస్తుంది. మహాభారతంలోని ఈ ఉపకథ వేమన పద్యంలోని 4 చరణాలను అక్షరాల ఎలా నిరూపిస్తుందో చూద్దాం. ఒక ఘటములోన బెక్కురూపులు నిల్చు, శరీరము పంచభూతాలు. భృగు మహర్షి చెప్తాడు, ఈ మానవ శరీరమే ఒక ఘటము అంటే కుండ. జీవుడి పూర్వ కర్మలను బట్టి ప్రకృతి ఈ కుండను తయారు చేస్తుంది. ఈ ఒక్క శరీరంలోనే కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇలాంటి పెక్కు రూపాలు, అనేక శక్తులు ఇమిడిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఆ లోపల ఉన్న ఆత్మ చైతన్యం వల్లే పనిచేస్తాయి. ఎన్ని రూపులెసగుచుండు, భ్రమలు వైవిధ్యం. కుండలో ఉన్న నీటిలో సూర్యుడు కనిపిస్తే ఆ నీరు కదిలినప్పుడు సూర్యుడు కూడా కదులుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాగే శరీరం అనే కుండలోని మనస్సు కదిలినప్పుడు లోపల ఉన్న ఆత్మ కూడా సుఖపడుతోందని, దుఃఖపడుతోందని మనం భ్రమిస్తాం. లోకంలో కోట్లాది జీవరాశులు వేర్వేరుగా జీవిస్తున్నట్టు కనిపించడానికి కారణం వారి శరీరాలు, మనస్సులు వేరువేరుగా ఉండడమే కానీ లోపల ఉన్న శక్తి వేరు కాదని భృగువు వివరిస్తూ ఉన్నారు. అవియు దొలిగెనేని అన్నీయు బయలవును అన్నాడు వేమన. మరణం లేదా జ్ఞానోదయం ఇది కథలో అత్యంత కీలకమైన ఘట్టం. భరద్వాజుడు మరి శరీరం మరణిస్తే ఏమవుతుంది అని అడిగినప్పుడు భృగు మహర్షి ఇలా అంటాడు, ఘటే భగ్నే యథాకాశమాకాశే లియతే తథా. అంటే కుండ పగిలిపోయినప్పుడు ఆ లోపలి ఆకాశం ఎలాగైతే బయట ఉన్న మహా ఆకాశంలో కలిసిపోతుందో అలాగే శరీరం నశించినప్పుడు జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. వేమన చెప్పినట్లు అన్నియు బయలవును. బయలు అంటే శూన్యం లేదా అనంత ఆకాశం. ఈ మాటకు మహాభారతంలోని శ్లోకమే మూలం. మరణం వల్ల శరీరం అనే అడ్డుగోడ తొలగిపోతే మిగిలేది అంతా ఒక అనంత చైతన్యం. భృగు మహర్షి బోధనతో భరద్వాజ మహర్షికి ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. నేను వేరు, ప్రపంచం వేరు అనే భేద భావం తొలగిపోతుంది. మహాభారత ఉపకథ ద్వారా మనకు తెలిసేటటువంటి సత్యం ఇది. వేమన పద్యం కేవలం ఒక కవి ఊహ కాదు, అది ఉపనిషత్తుల సారం, మహాభారతం బోధించిన సత్యం. మనమంతా వేరువేరు కుండలం కావచ్చు, మన రూపాలు, రంగులు, ఆలోచనలు వేరు కావచ్చు, కానీ మనందరిలోనూ ప్రవహించే ప్రాణశక్తి, ఆత్మతత్వం ఒకటే. ఈ ఏకత్వ భావనను అలవర్చుకున్నప్పుడే మనిషికి అహంకారం తొలగిపోయి నిజమైన ముక్తి, శాంతి లభిస్తుంది. ఇది వేమన పద్యంలోని తత్వం, వేమన పద్యంలోని నిగూఢమైనటువంటి భావం. ఒక్క ఘటములోన బెక్కు రూపులు నిల్చు, ఎన్ని రూపులెసగుచుండు, ననియు దొలగెనేని నన్నీయు బయలవును, ఆత్మతత్వమిట్టు లౌరవేమా. ఇంత అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరో అద్భుతమైన పద్యాన్ని, దాని భావానికి అనుగుణమైనటువంటి కథను తీసుకొని విశ్లేషించుకుందాం. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.